నేను నాన్ లోకల్ అయితే ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకొచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఇక్కడ ఎందుకు నిలబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నేను నాన్ లోకల్ అయినప్పుడు ఆ రోజు నేను నాన్ లోకల్ అని మీకు తెలియదా? ఈరోజు 6 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నేను 3.5 లక్షల కిలోమీటర్ల పైగా తిరిగి పలు గ్రామాల్లో సంక్షేమం కోసమో లేకపోతే చేసిన అభివృద్ధి కోసమో లేకపోతే ప్రజల కష్ట నష్టాల్లోనూ నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా గ్రామాన ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా తిరిగిన రోజున ఇవన్నీ గుర్తురాలేదా? సరే, ఇదే మరి నాన్ లోకల్ అనే పని అయితే మన పక్కనే అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ది స్థానికం కాదు, నాన్ లోకలు, ఇక్కడ అనిల్ కుమార్కి ఓటేయొద్దు, స్థానికుడికే ఓటేయండి అని చెప్తారా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాబు ఆగాయా నువ్వు, ఇక్కడ చిత్తూరు జిల్లా, ఆయన తీసుకొచ్చి ఒంగోలులో పెట్టారు. మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది చిత్తూరు జిల్లా, ఇక్కడ మేము స్థానికుడిని ఆయన ఎవరు ఉన్నాడు కదా మన మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ అంశాలు అక్కడ, ఎక్కడ అవసరాలు అక్కడ, ఎక్కడ మాటలు అక్కడ చెప్పి కాలం వెల్లబుచ్చే పరిస్థితి. కాబట్టి ఎన్ని గమనించండి. సోదరుడు సర్నాల తిరుపతిరావుని నా పరిస్థితుల్లో నేనే జడ్పీటీసీగా టికెట్ ఇచ్చింది నేనే. సరే, ఈరోజు ఆ మాట అంటే వాళ్ళందరికీ ఆవేశం వస్తుంది. సరే, నేను టికెట్ ఇవ్వాలా, ముఖ్యమంత్రి గారు నేరుగా టికెట్ ఇచ్చారని చెప్పుకుంటా ఉన్నారు. సరే, అదే అనుకుందాం. సరే, గెలిపించాం, చేసాం. ఒకప్పుడు మరి వార్డు మెంబర్గా సర్నాల తిరుపతిరావుకి ఎవరు టికెట్ ఇచ్చారో, మరి ఎవరోడు ఇచ్చారో కూడా నాకు తెలియదు. కానీ ఈ రోజున ఆ సర్నాల తిరుపతిరావు సామాన్యుడంటే నన్ను శ్రీమంతుడు అని చెప్తున్నారు, సామాన్యుడికి ధనవంతుడికి పోటీ అని చెప్తున్నారు. నేను శ్రీమంతుడినైతే నేను సంతోషమే. ఎందుకంటే ఈ శ్రీమంతుడు పేదవాళ్ళ కోసం 6 సంవత్సరాలు పనిచేశాడు. ఏ కష్టంలో నాటుకున్న 100 ఏళ్లలో కరోనా వచ్చిందంటే కూడా ఈ శ్రీమంతుడే పేదవాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు. ఇక్కడ నియోజకవర్గంలో చనిపోయిన పేదల శవాలని పక్కకు తరలించడానికి వాళ్ళ కుటుంబం తోటోళ్ళు కూడా తోడు రాకపోతే ఈ శ్రీమంతుడే నా సొంత బండి తీసుకొచ్చి ఒక టీముని పెట్టి 60 పైగా శవాలను దహనం చేయించింది ఈ శ్రీమంతుడే ఆ పేదవాళ్ళకి అండగా. కాబట్టి ఈ శ్రీమంతుడే నా ప్రాంతానికి అభివృద్ధికి మీరు నిధులు ఇవ్వట్లేదని చెప్పి ఎదురు తిరిగి నా ప్రాంతానికి అభివృద్ధి కావాలని చెప్పి పేదోళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఎదురు తిరిగినోండి ఈ శ్రీమంతుడే. మరి ఆ పేదోడని చెప్పుకునేవాడు మీరు పక్కన తీసుకొచ్చిన పెత్తందారులు పెట్టి రేపొద్దున ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే, ఈ ఏరియాకి అన్యాయం జరిగితే మరి అడగలుగుతాడా, ప్రశ్నించగలుగుతాడా అని చెప్పేది మీరందరూ ఆలోచించండి. కాబట్టి పేదోడైతే మరి ఈరోజు పోటీకి ఎట్లా వస్తా ఉన్నాడు?